అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. నా ఇంతకుముందు వీడియోస్ రియల్ బూమ్ ఛానల్లో నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో హెచ్ఎండిఏ జోన్స్ గురించి చెప్పడం జరిగింది. సో వాటిలో ఏంటంటే చాలామంది కమెంట్స్ డ్రాప్ చేశారు. కరెక్టేనండి, మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ మాకు తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూసుకోవాలి, ఎలా ఉంటుంది, R1 జోన్ అంటే ఏంటిది, ఎక్కడ ఉన్నాయి అని ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయంటే సో ఈరోజు అడిగిన వాళ్ళకి చెప్తే ఎలాగా, సో దానికోసం ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తూ మీ అందరికీ కూడా ఇంకా కొంచెం ఎక్కువ మందికి కూడా తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతో నేను అలా మ్యాక్బుక్ పట్టుకొని వచ్చాను. సో దీంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలుకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏంటిది అందరికీ తెలిసిందే, అది 2031. సో దాంట్లో నేను కొనబోయే సర్వే నెంబర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ జోన్లో ఉంది, నాకు ఎట్లా తెలుస్తుంది, రైట్? ముందే లీగల్గా వెళ్ళి లాయర్ని కలిసే కంటే ముందే నేను నా ఓన్గా ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, సో దాని గురించి నేను మీకు ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను విత్ మై మ్యాక్బుక్. సో దీంట్లో మనం బేసికల్గా చేయాల్సింది ఏంటంటే గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అని టైప్ చేయండి మనకి. సో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ టైప్ చేయగానే మనకి మాస్టర్ ప్లాన్ 2031 మనకి ఇక్కడ అవైలబిలిటీ వచ్చేస్తుంది. దీంట్లో మనకి దాదాపుగా ఏంటంటే మన 30 జోన్ల కింద మనల్ని డివైడ్ చేశారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది ఇది. బీబీ నగర్, బొమ్మల రామారం, భువనగిరి, చేవెళ్ళ, మొయినాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి, షాబాద్, షామీర్పేట్. సో ఇలాగా మీకు ఏ జోన్లో ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఒక జోన్ గురించి తెలుసుకోవాలి, మన R1 జోన్లో ఉందా అసలుకి తెలుసుకోవాలి అంటే మనం చేయాల్సింది ముఖ్యమైన పని మనకి చేయాల్సింది ఏంటంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే విలేజ్ నేమ్ కావాలి. దాని తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే మనకి ఏ మండలంలో ఉంది కావాలి, దాని తర్వాత ఏ డిస్టిక్లో ఉంది అనేది కావాలి. దాని ప్రకారం మనము మన జోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే సంగారెడ్డి జోన్ కింద దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఒకటి ఎగ్జాంపుల్ సంగారెడ్డి అనేది తీసుకుంటున్నాను. సంగారెడ్డి మీద క్లిక్ చేస్తాను. దీనికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ఏదైతే జోన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ జోన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది సంగారెడ్డి జోన్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టాను దీన్ని. సో దీనికి ఇంకా క్లియర్గా ఐడెంటిఫికేషన్ కోసం ఏంటంటే అసలుకి మన హెచ్ఎండిఏ మొత్తం ఏ జోన్స్ కింద డివైడ్ చేశారనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. R1 జోన్ అనుకోండి, కొంచెం ఏంటంటే ఈ లైన్స్ ఉంటాయి, బట్ కొంచెం థిక్లో ఉంటాయి. మనకి R1 అని కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా రాసి ఉంటుంది. R2 అంటే ఈ విధంగా ఉండబోతుంది, R3 అంటే ఈ లైన్స్, R4 ఇది. తర్వాత పెరి అర్బన్ జోన్కి ఇలాంటి ఐడెంటిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈజీగానే ఉండబోతుంది. దీనితో పాటు ఏంటంటే ఇదంతా కూడా మన సంగారెడ్డి మ్యాప్ అనమాట, హెచ్ఎండిఏ మ్యాప్ అనమాట. సో దీంట్లో మనకి కావాల్సిన విలేజ్ నేమ్ ఏంటి, సర్వే నెంబర్ కావాలి, దాంతోపాటు విలేజ్ నేమ్ ఏంటిది అనేది కూడా కావాలి మనకి. సో దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక విలేజ్ నేమ్ ఒకటి తీసుకుందాము, ఒక సర్వే నెంబర్ కూడా తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎర్దనార్దూర్ తాండా అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, ఈపుల్గండ తాండా. సో వీటిల్లో మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఈ సర్వే నెంబర్. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ 270 అనేది సర్వే నెంబర్ అనుకుందాం. కొంచెం ఎక్కువ పిక్సెల్, అది జూమ్ చేసే కొద్ది పిక్సెల్ అవుతుంది. సో 270 సర్వే నెంబర్ అనుకుందాం. ఇది 270 సర్వే నెంబర్ ఉంది ఇక్కడ. సో ఈ 270 సర్వే నెంబరు దీని వెనకాల మీరు మ్యాప్ చూస్తే మనకి లైట్గా ఈ పర్పుల్ కలర్లో అన్నీ కూడా ఏంటంటే గీతలు ఉన్నాయి. సో ఇదేంటిది, ఈ జోన్ ఏంటిది మనం తెలుసుకోవాలి అంటే సేమ్ మళ్ళీ మనము ఇక్కడికి రావాలి. దీంట్లో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద ఉందన్నమాట. ఈ ఏరియా వచ్చేసి. సో ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో ఉందన్నమాట ఇది. సో ఇలాగనే సంగారెడ్డినే తీసుకుందాం ఎగ్జాంపుల్. సంగారెడ్డిలో ఇక్కడ మనకి సర్వే నెంబర్ 161 అని అనుకుందాం. ఈ 161 ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 161, 180, 181 ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మీకు R2 జోన్ కింద ఉంది. ఇది ఆల్రెడీ మనకి బైఫర్కేషన్తో ల్యాండ్ లైన్స్తో ఉంటుంది. దానితో పాటు మనకి ఇది జోన్ కూడా దీని బ్యాక్ సైడ్లో ఎక్కడో చోట ఇక్కడ రాసి ఉంటారు, R1, R2, R3. సో దీని ప్రకారం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్లో ఉన్నది మొత్తం కూడా ఏంటంటే ఇదంతా కూడా పెరి అర్బన్ జోన్ అనమాట.
సో ఈ విధంగా మనము ప్రతిదీ సర్వే నెంబర్ కావాలి, మనం ఆన్లైన్లో మనమే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరో ఏజెంట్ మాటలు లేకపోతే వేరే వాళ్ళ మాటలు కూడా మనము నమ్మాల్సిన పని లేదు. వాళ్ళ పాస్బుక్ లేకపోతే వాళ్ళ డాక్యుమెంట్లోనూ కంపల్సరీగా వాళ్ళ సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్తో పాటు ఏ విలేజ్ అనేది ఉంటుంది, అవి ఏ విలేజ్తో పాటు మండల్ అనేది ఉంటుంది, ఏ డిస్టిక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకటే విలేజ్ పేరుతో 2-3 విలేజెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొండాపూర్ మనకి హైదరాబాద్లో మాదాపూర్ దాటిన తర్వాత ఉంటుంది. అలాగనే ఇక్కడ మనకి గట్కేసరి దగ్గర ఒక కొండాపూర్ ఉంటుంది, సంగారెడ్డి దగ్గర ఇంకో కొండాపూర్ ఉంటుంది. సో అందుకని ఆ సర్వే నెంబర్తో మనం కొండాపూర్ అని మనం సెర్చ్ చేయలేము. అందుకని మనకు కావాల్సింది ఏంటంటే సర్వే నెంబర్ కావాలి, దాంతోపాటు విలేజ్ నేమ్ కావాలి, మండల్ నేమ్ కావాలి, దాంతోపాటు డిస్టిక్ కావాలి. ఆ డిస్టిక్ని పట్టుకున్న తర్వాతనే మనము ఇంతకు మనం చూసినట్లుగా సంగారెడ్డి డిస్టిక్లోకి వెళ్ళాము. సంగారెడ్డి డిస్టిక్లోకి వెళ్ళిన తర్వాత సంగారెడ్డి రీజియన్కి చూసుకొని దాంట్లో ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ ప్రకారం మన ఏ జోన్ అనేది మనం ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. మనం ఎవరిని కూడా అడగక్కర్లేదు. ఇది మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం, 181 సర్వే నెంబర్ అనుకోండి. 181 వచ్చేసి మనకి ఇక్కడ ఈ R2 జోన్లో ఉంది. దీనితో పాటు ఏంటంటే ఇక్కడ మనకి లైట్గా బ్లూ కలర్లో ఉంది కదా, ఇది వాటర్ బాడీ జోన్ అనమాట. ఈ దగ్గరలో అంతా కూడా వాటర్ బాడీ ఉంది అనేది కూడా మనము తెలుసుకోవాల్సింది, ఇక్కడ తెలిసిపోతుంది. దీంతోపాటు ఇక్కడ కొన్ని ఈ లైన్స్ ఏమైతే ఉన్నాయో కొన్ని రైల్వే లైన్స్ ఉంటాయి. దీంతోపాటు మనకి ఈ రోడ్డు సైజ్ ఏదైతే ఉందో ఇది 45 మీటర్ రోడ్ అనమాట. ఇది మీటర్స్లో ఉంటుంది. ఎక్కడ కూడా ఫీట్ మెన్షన్ చేయరు. హెచ్ఎండిఏలో 45 మీటర్స్లో ఉంటుంది. రేపు రాబోయే రోడ్లు ఏమైతే ఉన్నాయో కొంతమంది చెప్తుంటారు కదా ఇక్కడ 100 ఫీట్ రోడ్ రాబోతుంది అనేది, అది వస్తుందా లేదా అనేది మనకి ఈ మాస్టర్ ప్లాన్లో దొరికిపోతుంది, ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదేమో 18 మీటర్ రోడ్డు ఉంటుంది, ఇదేమో 45 మీటర్ రోడ్డు. సో రేపు ఇది 24 మీటర్ రోడ్డు. సో ఇవన్నీ కూడా మనమే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఇది NH9 మన హైవే అనమాట, మన ముంబై హైవే ఇదంతా కూడా. సో ఎవరైనా చెప్పి హైవే ఫేసింగ్ అన్నారనుకోండి, 438 మాత్రమే హైవే ఫేసింగ్లో ఉంది. ఎందుకంటే మీకు ఎక్కడైనా కానీ ల్యాండ్ ప్రైస్ ఎక్కడ డిఫర్ అవుతుంది అంటే, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అది ఏ జోన్లో అన్న దాని మీదనే ఉంటుంది. దీంట్లో నేను మీకు ఎగ్జాంపుల్ హైవే ఫేసింగ్ మీదనే ఉంది. ఇది 438/1 సర్వే నెంబర్ చూసారు కదా, ఈ 438/1 మీద ఉంది ఇది సర్వే నెంబరు, కానీ హైవే మీదనే ఉంది ఇది. అరే ఇది హైవే మీదనే ఉంది కదా, నేను రేపు ఇక్కడ హై రైజ్ బిల్డింగ్ కడతాను అంటే యాక్సెప్ట్ చేయరు. ఇది ఎందుకంటే 438/1 అనేది ఇది మనకి పెరి అర్బన్ జోన్లో ఉంది. ఇది అఫ్కోర్స్ హైవే ఫేసింగ్ మీదనే ఉంది కానీ పెరి అర్బన్ జోన్లో ఉంది. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆ తర్వాతనే మనం కొనుక్కోవాలి. దీనన్నిటికీ కూడా ఏంటంటే ఈ జోన్ ఏంటిది, ఏ జోన్లో ఉందని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే లాయర్ దగ్గరికి కూడా మనం వెళ్ళాల్సిన పని లేదు. మనమే ఒక సిస్టమ్ ఓపెన్ చేసుకొని రైట్, లేకపోతే మొబైల్ అయినా సరే మనం హ్యాపీగా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు కావాల్సిన ఏంటంటే ప్రైమరీగా కావాల్సిన 4 ఒకటి వచ్చేసి సర్వే నెంబరు, ఆ విలేజ్ పేరేంటి, దాంతోపాటు ఆ మండల్ పేరేంటి, దాంతోపాటు మనకు కావాల్సింది ఆ డిస్టిక్ పేరేంటి. ఇవి 4 దొరికినాయి అంటే ఇది ఏ జోన్లో ఉందనేది మనమే ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు ఈజీగా. దీనివల్ల ఏంటంటే ఇది మనం నిజంగానే కొనొచ్చా లేదా అనేది కూడా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ 438/1 అనే ఎగ్జాంపులే తీసుకుందాము. ఇది ఆల్రెడీ 60 మీటర్ మీదనే ఉంది, అంటే హైవే ఫేసింగ్ బిట్టే ఇది. కానీ ఇక్కడ మనము చూసుకుంటే ఈ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో అది మనకి పెరి అర్బన్ జోన్ అనమాట. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం అనుకున్నట్లుగా R1లో కట్టినట్లుగా మనము అన్ని ఫ్లోర్స్ కూడా మనం కట్టుకోలేము అనమాట. దీంట్లో ఓన్లీ 20% మాత్రమే పెరి అర్బన్ జోన్లో మనము ల్యాండ్ యూజ్ చేసుకోగలుగుతాము. సో ఇవి 20-25% ఉంటుంది, సారీ. సో దీన్ని మనము ముఖ్యంగా గమనించుకొని తర్వాతనే మనము ల్యాండ్ కొనడానికి ప్రపోజల్ ఇవ్వాలన్నమాట. అప్పుడు దాకా మనము అసలుకి ఇంట్రెస్టే చూపించకూడదు. అది కూడా ఏంటంటే వేరే వాళ్ళ మీద మనము డిపెండ్ అవ్వాల్సిన పని కూడా లేదు. నిజంగానే వాళ్ళ సర్వే నెంబరు కనుక మనకి ప్రొవైడ్ చేసి, విలేజ్ నేమ్ ప్రొవైడ్ చేసి, దానికి సంబంధించిన డాక్యుమెంటు, మండల్ పేరు, డిస్టిక్ పేరు మనకి ప్రొవైడ్ చేశారు అంటే చాలు. ఇక్కడే మనం తెలుసుకోవచ్చు ఇది దేంట్లో ఏది R1 జోన్లో ఉంది, ఏది R2 జోన్లో ఉంది. సో ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది R2 జోన్లో ఉంది. దీనికి రేపు రాబోయే ఈ మాస్టర్ ప్లాన్లో ఇచ్చిన రోడ్లు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి అక్కడ రోడ్ ఫార్మేషన్ అవుతుందని చెప్పేసి మాస్టర్ ప్లాన్లో ఉంటుంది కానీ అక్కడ ఫిజికల్గా కనపడదు అనమాట. వేరే వాళ్ళ ల్యాండ్స్ ఆల్రెడీ ఉంటాయి. కానీ మనము ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళగలిగాము అంటే కనుక 100%
మనము సేఫ్ సైడ్లో ఉంటాము. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 100% సేఫ్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 18 మీటర్ అని ఉంది కదా, అక్కడ ఫిజికల్గా వెళ్తే మనకి ఆ 18 మీటర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే పంట పొలాలు కాబట్టి, కొన్ని పంట పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఏంటంటే మనకి రోడ్డు అనేది ఈ 18 మీటర్స్ అక్కడ మనకు కనిపించకపోవచ్చు. కానీ మనకి ఈ మాస్టర్ ప్లాన్లో చూసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ 220 సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ 220 సర్వే నెంబర్లో మనకి 18 మీటర్ రోడ్డు ఒకటి ఈ మధ్యలోంచి కట్ట వెళ్ళిపోతుంది. సో మనము ఈ 220 సర్వే నెంబర్లోనే ఎగ్జాంపుల్ మనం కొనాలి అని అనుకున్నాం అనుకోండి. కొనాలని అనుకున్నప్పుడు ఇది ఒకసారి మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకొని దీంట్లో రోడ్డు కూడా కట్ అవుతుంది కదా, ఆ రోడ్డు ఎటువైపు వెళ్తుంది, ఆ రోడ్డుకి అటువైపు ఉంటామా మనం ఇటువైపు ఉంటామా, రేపు మనము నిజంగానే ఇది కొనుక్కున్నప్పుడు ఈ రోడ్ కటింగ్ ఏదైతే ఉందో అది మన మీద పడుతుందా, లేకపోతే ఇప్పుడు రేపు మనకి అమ్మబోయే పర్సన్ మీద పడుతుందా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇది మెయిన్ మనకి అడ్వాంటేజ్ అండి. దీనివల్ల ఈ మాస్టర్ ప్లాన్ కోసం కూడా ఏంటంటే మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏం అడగక్కర్లేదు. ఇందాక మీకు చూపించినట్లుగా గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోవటం, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అని టైప్ చేయటము. ఈ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవటం. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ మాస్టర్ ప్లాన్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. దీన్ని మీరు జూమ్ చేసేసుకొని మీకు ఏ విలేజ్లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది తెలుసుకున్నారు అంటే ఏ జోన్లో ఉందన్నది కూడా మీరు తెలుసుకోవటం ఈజీ అవుతుంది. ఆ జోన్ ప్రకారమే మనకి ఆ ల్యాండ్ రేట్ అనేది మనకి ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. హోప్ఫుల్లీ ఇప్పుడు చేస్తున్న వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏ జోన్లో ఉందనేది ఒక మిడిల్ పర్సన్ చెప్పే బదులు మనమే 2 మినిట్స్లో చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు అందరి చేతుల్లో కూడా మొబైల్స్ ఉంటాయి. మీరు ఓపెన్ చేసేసుకొని గూగుల్ ఓపెన్ చేయండి, HMDA మాస్టర్ ప్లాన్ అని కొట్టండి. మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సర్వే నెంబరు, విలేజ్ నేమ్ చెక్ చేసుకున్నారు అంటే మనకి ఇక్కడ ఏ జోన్లో ఉందనే తెలిసిపోతుంది అనమాట. ఎక్కువ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎక్కువ మోసపోయేది ఇక్కడే అనమాట. హైవే ఫేసింగ్ మీదనే ఉంది కదా, నేను హ్యాపీగా రేపు నేను హైయర్ ఫ్లోర్స్ కట్టుకుంటాను, 50 ఫ్లోర్స్ కట్టుకుంటాను అని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు లాయర్ చెప్తారు, సార్ దీంట్లో మీరు అన్ని ఫ్లోర్స్ కట్టలేరు, ఇది పెరి అర్బన్ జోన్లో ఉంది, లేకపోతే ఇది కన్జర్వేషన్ జోన్లో ఉంది, ఇక్కడ మీకు అంతా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ రాదు అని. కానీ అప్పుడు లాస్ అయ్యేది ఎవరు? ఇన్వెస్టరే లాస్ అవుతాడు. సో అందుకని మనమే ఈజీగా ముందే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా ఇంకా ఎవరికన్నా కానీ ఏమన్నా కానీ డౌట్లు ఉన్నాయంటే కనుక నేను ఇప్పుడు చెప్పబోయే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దాని ప్రకారం నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి నేను మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాను. సో నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9568259999. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.